ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 16 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. కర్మాచరణ విషయములో శరీరము కర్త, వివిధములకు ఇంద్రియములు పలు విధములుగాను వేరుగాను ఉండు క్రియలు, ఐదవది యగు దైవమును కూడా కారణములుగా ఉన్నవన్నారు. అయితే ఈరోజు చెప్తున్నటువంటి 16 శ్లోకములో సాక్షియగు ఆత్మను కర్త అయిన తలంచువాడు అవివేకం తెలుపుతున్నారు. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః. తత్ర ఆ కర్మ విషయములందు ఏవం సతి ఇట్లుండగా, అనగా పైన తెలిపిన 5 కారణములై ఉండగా, యహ ఎవడు అకృత బుద్ధిత్వాత్ అనగా శాస్త్రాదులచే సంస్కరింపబడిన బుద్ధి గలవాడవుడిచే కేవలం ఆత్మానంతు నిరుపాధికుడును సంగ్రహితుడు ఆత్మను కర్తారం కర్తనుగా పశ్యతి చూస్తున్నాడు లేదా తలంచున్నాడు. సహ దుర్మతి అట్టి దుర్బుద్ధి అనగా వివేకి నా పశ్యతి కర్మం యొక్క స్వరూపమును కానీ ఆత్మ యొక్క స్వరూపమును కానీ ఎరుగకున్నాడు. కర్మ విషయం ఇట్లు ఉండగా పైన తెలిపిన 5 కూడా కారణములే ఉండగా, ఎవడు సంస్కరింపబడిన బుద్ధి గలవాడవుడిచే నిరుపాధికుడు ఆత్మను కర్తగా తలంచుతున్నాడో అటువంటి వానికి కర్మం యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపం ఎరుగకున్నాడు. కర్మయందు ఆత్మ కర్త కాదు. పైన తెలిపిన 5 మాత్రమే కర్తలు. ఆత్మ కేవలుడు నిరుపాధికుడు సంగ్రహితుడైనను కర్తృత్వమును ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడేవును. అతడు పరమాత్మ తత్వమును తెలియనివాడు, శ్రవణాది సంస్కారము లేని బుద్ధి గలవాడు, దుర్మతి. అసంగమగు ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములను గుడ్డివాడేవును. ఎందుకంటే అతడు సత్యమును కాంచుటలేదు, ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమేగును. కావుననే అట్టి వారు గుడ్డివారే అని చెప్పబడినది. దీనికి కారణము వారి బుద్ధికి సరైనటువంటి సంస్కారము లేకున్నట్టయే. ఎంత పాండిత్యము ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా సత్య దృష్టి లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే అట్టి వారు అంధప్రాయులవుతారు. ఎందుకంటే వారు జ్ఞాన నేత్ర విహీనులై ఉన్నారు. వారు ఎంత గొప్పవారైనప్పటికీ చీకట్లో ఉన్న వారి సందమనే ఉండును. అటువంటి వాస్తవాన్ని గ్రహించదాలకుంటారు. కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకం ఉన్నా కానీ ఆత్మజ్ఞానం లేని వారు దుర్మతులు, అందులే కనుక ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ పరమాత్మ దృష్టిలో వారు గణనీయులు కారు. ఓం శ్రీ సాయిరామ్.